పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణ బాల. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే తిట్ల దండకం. తిట్ల దండకం అంటే రాజకీయ నాయకులు ఈ ప్రస్తుత రోజుల్లో వాళ్ళు మాట్లాడే దుర్భాషలు ఒకరొకరు తిట్టుకోవడము తారస్థాయికి చేరింది. అలాగే పార్లమెంటు ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ తిట్ల దండకం ఇంకా తారస్థాయికి చేరనుందా? అసలు ప్రజలు దీని గురించి ఏమనుకుంటున్నారు? ఈ దుర్భాషలు ఒకరికొకరు తిట్టుకోవడము ఇది మంచిదేనా? ఫ్యూచర్కి వీళ్ళు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు అనేది ఒకసారి ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఒకరికొకరు దుర్భాషలు ఆడుతూ ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుంటున్నారు. సో దీనిపై మీ స్పందన ఏమిటి? యాక్చువల్గా అలా మాట్లాడుకోవడానికి అంటే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ అక్కడ మాట్లాడడానికి ఇక్కడ రెండు పెద్ద తేడా ఏం లేదు భయ్య. అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటాం ఆ భాష, అలాంటిది వాళ్ళ అసెంబ్లీలోనే దానికి అదే పనిగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనే పెట్టారు, అదే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏం చెప్తాం చెప్పండి, వాళ్ళకు మనకు పెద్ద తేడా లేకుండా పోయింది. ఓట్లేసి గెలిపించుకున్నా కానీ వాళ్ళు మన మీద పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ వాళ్ళని వాళ్ళు తిట్టుకోవడంలో సరిపోయింది. ఈ ప్రభావం యువత మీద పడే అవకాశం ఉందా? అంటే యువత కూడా చూస్తున్నారు ఇవాళ రేపు రాజకీయాలన్నీ. సో వాళ్ళ మీద ప్రభావం ఉందా ఈ దుర్భాషలు, ఈ బూత్ పురాణం? ఖచ్చితంగా ఉంటుంది కదా సార్. అంటే ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటాడు, వాడు వాళ్ళ నాన్నని చూసి నేర్చుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నకు వాళ్ళ యూత్ లీడర్స్ వీళ్ళే కదా ఇన్స్పిరేషన్ అమ్మ. అంటే ఇప్పుడు మా నాయకుడు, మా క్యాస్ట్ నాయకుడు అని చెప్పి చూస్తుంటారు. వాళ్ళకి ఎలా నేర్చుకుంటారో వాళ్ళ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా పడుతుంది పిల్లల మీద. ఎప్పుడైనా అనిపించిందా చా వీళ్ళు ఇలా ఎందుకు తిట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు అనే ఈ స్థాయిలో ఉండి కూడా? చాలాసార్లు అనిపించింది. చెప్పాలంటే ఏపీ అసెంబ్లీ కానీ ఏపీ నాయకులు కానీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ నాయకులు వాళ్ళని వాళ్ళు తిట్టుకోవడమే సరిపోయింది తప్పితే కంట్రీ మీద కానీ స్టేట్ మీద కానీ ఎలాంటి చూపించలేదని చెప్పేసి నా ఒపీనియన్ అయితే ఉంది. థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు. గలీజ్ బూతులు మాట్లాడుకుంటున్నారు ఈ మధ్య. అలా బూతులు మాట్లాడడం సబబేనా ఒకరికొకరు? అంటే పెద్ద రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి హోదాలో ఉండి లేదు అట్లా లేదు చెయ్యొద్దు. బూత్లు మాట్లాడుకోవద్దు. ఏమో అంటే వాళ్ళది ఏముందో ఏమో తెలియదు, మనకేం తెలియదు కదా వాళ్ళ గురించి. అంటే మనం ఓట్లేస్తేనే కదా వాళ్ళు ఆ స్థాయికి వచ్చింది, మనకేం తెలియదు కదా. అంటే మీరు చెప్పాలి అలా తిట్టుకోవద్దు సార్ మీరు అని. మీ ద్వారా రెండు మాటలు చెప్పండి. సరే మేము చెప్తున్నాం, వాళ్ళు తిట్టుకోవద్దు అని చెప్తున్నాం కదా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకేం చేస్తున్నారు మళ్ళీ. యూత్కి ఏముంటుంది చెప్పు, వాళ్ళతో వీళ్ళు ఫాలో అవుతారు. వాటి రెండు అంటే బయట వీడొచ్చి మూడు అంటాడు కదా. అవి తిట్టకుండా ఊకుండా ఉండాలి. వాళ్ళే కూతలు కూర్చుంటారు కదా, వాళ్ళే మంచిగా లేరు కదా. యూత్ కొత్తగా నేర్చుకునేది వాళ్ళు యూత్కు చెప్పాలి, యూత్ వాళ్ళకి చెప్పవలసిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఈ రోజులలో. అంతే కదా, యూత్కు వాళ్ళు చెప్పేది పోయి వాళ్ళు తిట్టుకుంటే యూత్ నేర్చుకుంటుంది వాళ్ళని చూసి. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు త్వరలో తారాస్థాయికి చేరనుందనమాట. అంటే ఇప్పుడు వీళ్ళ మాటలు ఏంటంటే చివరికి ఒక ఇంట్లో వాళ్ళని తప్ప ఇక అన్ని రకాలుగా తిట్టుకుంటున్నారు. అది ఒక సామాన్య వ్యక్తిగా మీరు వాళ్ళకి ఒక సలహా మీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? మొత్తం కేసీఆర్ దొరవారు నేర్పిపోయిన ఆ బూతుల పురాణం అయితే ఏం చెప్పాలి, ఏం తిట్టాలి, ఎవరిని ఎట్లా కూతలు కొయ్యాలి, ఓ టోపి పెట్టుకుని మంచిగా యాక్షన్ చేసుకొని జనాలను ముంచిండు. ఇక అదే బూతులు జనాలు నేర్చుకోరు. యువతలో 7-4 అంటే ఆయన 8 అంటుండు. ఆయన చేయలేకపోయిండు, ఆగం చేసిపోయిండు. ఉన్నోళ్ళని ఏదేటోళ్ళని మంచిగా చేసేటోళ్ళని వాళ్ళ మీద మోపుతుండు. ఇక ఆయన కొత్త వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ఆయన ఎలగబెడితే ఆయన సరిగా చేయలే కదా, పూర్తిగా ముంచిండు. నలుగురు కొడుకు అల్లుడు బిడ్డ మంచిగా సమానంగా చేసుకురు. మనం కొత్తగానే ఏముంది, వాళ్ళు నేర్పిన బూతులే. కబ్జాలు లేవు, అది లేవన్నారు. మొత్తం కబ్జాలు చేసిన పురాణం మొత్తం వాళ్ళదే కదా లిస్ట్. ఇంకా అవునా కాదా? మరి ఇంక ఇక్కడే ఉంది, మనం చెప్పేదే ఉంది. ఇక ఏదున్నా వాళ్ళు సరిగా ఉండి వాళ్ళు మంచిగా ఉన్నప్పుడే మనం యువతలో మంచిగా చేసుకోగలుగుతాం. వాళ్ళు సరిగా లేనప్పుడు యువతల పబ్లిక్ ఇట్లా ఏమంటారు, ఎవడు చేయంటే ఎవడు కోటరు ఇస్తామని చేయంటారు. అంతకు మించి ఏం లేదు. ఏదో వీళ్ళు వచ్చారు మంచిగా చేద్దామని అనుకుంటారు. అది ఇట్లా చేయకుండా దేంటనో పుల్ల పెడతాడు, గెలుపుతాడు. నీళ్ళు లేనప్పుడు వాళ్ళు నీళ్ళు తెస్తారు, ఈయన లేనప్పుడు నీళ్ళు ఏమైనా తీసుకొచ్చి పోసిండా? వాళ్ళ తిప్పలో వాళ్ళు పడుతూ చేస్తూనే చేయకుండా అది రాలేదు, ఇది తక్కువ పెట్టిండు, కరెంటు బిల్లు ఎందుకు కట్ చేసిందంటే నువ్వు చేయలేదు, వాళ్ళు చేసారు. వాళ్ళని వ్యతిరేకించేది నువ్వు చేసి పీకింది పోయిందే ఉంది. ప్రాజెక్టులు కట్టినావు, దేనికి అక్కడ వచ్చింది ఇలా? మరి నీ ప్రాజెక్టులో నీళ్ళు ఎందుకు వస్తలేవు బయటికి? ఎవరికి ఎన్ని అనుకుంటే అక్కడికి అయిపోద్ది, కానీ ఇదంతా వేస్ట్. ఇక రాధాంతం చేసుకోవద్దు. నిమ్మలంగా ఎవరంతా వాళ్ళు ఉంటే బాగుంటుంది. నువ్వు వేలినో 10 ఏళ్ళు, వాళ్ళనో 10 ఏళ్ళు వేయాలని, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అంతే కదా, నువ్వు 10 సంవత్సరాలు ఏం చేసినావు చూసినావు, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళ మీద వంకలు పెట్టుడు ఎందుకు? అంతే కదా. కామను ఈ పిల్లగాళ్ళు ఏం నేర్చుకుంటే మీరు చెప్పే బూతులు పొద్దున్న లేస్తే పురాణమేనా. నువ్వు మాట మాట్లాడితే లమ్మిడి కొడుక లంజ కొడుక ఈ మాటలు తప్పితే ఏం లేదు, రెండో రావు. ఇక మరి అలాంటే పబ్లిక్ ఎందుకు నేర్చుకొని పోరగాళ్ళు నేర్చుకుంటే? ఇంటా తల్లిదండ్రులు సరిగా ఉంటే కొడుకు బాగానే ఉంటాడు. తల్లిదండ్రులే బాగాలేనప్పుడు కొడుకు అంటే రాష్ట్రాన్ని పాలించేటోళ్ళు మీరు బాగాలేరు. ఇక పబ్లిక్ని బాగాలేదు, వాడు బాగాలేడు అనేది ఎందుకు? అంత వేస్ట్. రాజకీయ నాయకులు బూతులు తిట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ సార్?
సార్ యాక్చువల్గా గతంలో అయితే ప్రొఫెషనల్గా ఉండేది సార్. పొలిటీషియన్స్ బాగా డీసెంట్గా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు సిచ్యువేషన్ రోజు రోజుకి అనేది బూతులు మాట్లాడడం ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ కామన్ అయిపోయింది. సో పిల్లలు అనేవాళ్ళు ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. యూత్ కానీ లేడీస్ కానీ ఎవరైనా సరే దాని గురించి అట్లీస్ట్ ఒక 10% 15% వరకు అయితే నాకు తెలిసి ఇంపాక్ట్ పడుతుందని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఒకప్పుడు రాజకీయాలంతా చాలా ఫేర్గా నడిచేవని చెప్తున్నారు. ప్రస్తుతం తిట్టుకోవడమే రాజకీయంగా మారింది. అసలు దీనికి అసలు కారణం ఏంటి సార్? కారణం అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ సార్, యాక్చువల్గా కంపేర్స్ టు ఏపీలో అయితే తెలుగుదేశం ఉన్నది, ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నది. రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు టైంలో ఇలాంటి బూతులు అయితే ఇప్పుడు వినలేదు. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావడము, వాళ్ళు 151 గెలవడము, సో వాళ్ళు అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? నో కామెంట్స్ సార్. అంటే నో కామెంట్స్ అని కాదు సార్, అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడి పాలిటిక్స్ అయినా దేశంలో వాళ్ళు ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే అనే స్థాయి హోదా మర్చిపోయి ఒక సినిమాటిక్ టైప్లో ఎదుటి వాళ్ళకి వార్నింగ్లు, తొడలు కొట్టడము ఇవన్నీ చేస్తున్నారు. ఇది రాజకీయంగా ఫ్యూచర్ రాజకీయాలకు ఇది మంచిదా చెడవా? సార్ ప్రతి ఒక్కరు సినిమాని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. సో బూతులు అనేవి అందులో నుంచి కూడా కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంది. పొలిటీషియన్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి, సో బేసిక్గా తెలంగాణ పొలిటీషియన్స్ అనేవి కూడా వాళ్ళు కూడా సో ప్రీవియస్ కూడా కొంచెం టర్మ్స్ అండ్ టర్మినాలజీ కూడా బూతులు అనేవి యాడ్ అయి ఉంది. సో వాళ్ళు అదే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఒకరినొకరు చాలా దారుణంగా తిట్టుకుంటున్నారు. అట్లా తిట్టుకోకూడదు కదండి. తిట్టుకుంటే పబ్లిక్ ఏమనుకుంటారు? చిన్నపిల్లలకు ఒకవేళ ప్రస్తుతం రాజకీయాలు చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు టీవీల్లో, యూట్యూబ్లో, వాళ్ళ మొబైల్ ఫోన్లలో. ఇలా ఉంటాయి రాజకీయాలు, వాళ్ళ రాజకీయ నాయకుల భాష ఇలా ఉంటుందా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? చిన్నపిల్లలు కూడా తెలిసిపోతుంది కదా. అంటే తెలియని పిల్లలు అట్టే అనుకుంటారు కదండి. పెద్దోళ్ళం అయితే కొందంటే మనం అంటే కొద్దిగా ఇది అనుకుంటాము. పిల్లలు ఏమనుకుంటారు, వీళ్ళే కొట్లాడుతున్నారు కదా అనుకుంటారు. వాళ్ళు మనసులో అనేది ఒకటే ఉద్దేశం అనేది కలిగిద్ది కదా. రాజకీయాలలో ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. మంచి రూట్ల ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ కార్యక్రమాలు ఉంటే బాగుంటుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ అనుకుందాం, సపోజ్ వీళ్ళు చేసే కార్యక్రమాలు మంచిగా లేదా ఏదైనా వీళ్ళకి చెడు అనిపిస్తే సజెషన్ ఇచ్చే స్థితిలో ఉండాలి తప్ప దాన్ని పూర్తిగా చేసేదానికి అడ్డంగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ఈ రోజులలో రాజకీయ నాయకులు ఒకరిపైన ఒకరు దుర్భాషలు ఆడుతూ ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుంటున్నారనమాట. దీనివల్ల యువత మీద ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? ఈ దుర్భాషలు అంటే వాళ్ళు మాట్లాడే బూతులు ఇవైనా వీటి ప్రభావం యూత్ మీద పడే అవకాశం ఉందా? తిట్టుకుంటున్నారంటే ఎవరో జగన్ తిట్టుకుంటున్నాడు, ఆయన తిట్టుకుంటున్నాడు. అలాగే ఇక్కడ మన కేసీఆర్ను, మన రేవంత్ రెడ్డి, వీళ్ళు కేటీఆర్, బట్టి వీళ్ళందరూ తిట్టుకుంటున్నారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అలా తిట్టుకోవడం మంచిదేనా? మంచిది కాదు. ప్రజలనే చూస్తాం మంచిది. వాళ్ళు తిట్టుకుని వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు తప్ప ఏమీ లేదు. కొట్టుకుంటారు. మనం ఏమో ఆడు మంచోడు ఈడు మంచోడు అంటాం. ఎవడో మంచోడు కాదు. ఇలా ఎప్పుడు కూడా వాళ్ళ నాయకులు మంచోళ్ళు. వాళ్ళని బట్టి మనల్ని బతుకుతున్నాం. అలాగే మాకే ఏదన్నా అపాయం చేయాలి కదా.